ఏ ఏ శత్రువులు మీరు కాల్చి చంపారో వాళ్ళ యొక్క ఆత్మ వాళ్ళ బాడీ నుండి వెళ్ళట్లేదంట. వాళ్ళకి తిరిగి ప్రాణాలు వస్తున్నాయి. సార్ ఇది ఆత్మ దెయ్యం కాదు. హర్బీస్ ఎలా ప్రాణాలతో వచ్చాడు? సార్ ఏసీపీ సార్ స్విట్జర్లాండ్ వెళ్ళారు. తెలిసిన వెంటనే అరే స్విట్జర్లాండ్ ఏంటి చిన్న గ్రామమా? అక్కడ ఏదో టీ కొట్లు టీ తాగుతూ ప్రదీప్ నీ కోసం వెయిట్ చేస్తాడేంటి? మేమెప్పుడు సార్ స్విట్జర్లాండ్ గ్రామం అని చెప్పాం. అయితే మీ ఏసీపీ ఎక్కడికి వెళ్ళాడు? అసలు రూమ్ లో లేడంట. సార్ అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ క్రిస్టాఫ్ ఆయన ఇంకాసేపట్లో ఏసీపీ సార్ రూమ్ తాళాలు పగలొట్టి లోపలికి వెళ్ళబోతున్నారు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత సెకండ్ నాకు కాల్ చేస్తారు. కాల్ వచ్చేసింది. హలో క్రిస్టోఫ్, మీరు ఏసీపీ సార్ రూమ్ లోపలికి వెళ్ళారా? అవును సార్, అది చాలా ఆశ్చర్యమైన విషయం అనుకుంటాను సార్. సార్ అక్కడ షూట్ జరిగిన విషయం విన్నాను కదా, అది నిజమే సార్. సార్ నేనేం చెప్తున్నానంటే ఈ అద్దాల ముందు ఎవరు నించున్నారో వాళ్ళని వెనక నుంచి కాల్చారు సార్. అద్దాల్లో బ్లడ్ అంతా ఉంది సార్. అది కాకుండా సార్ ఇక్కడుండే అద్దాల్లో బ్లడ్ షెడ్ ఉంది సార్. ఇక్కడ కూడా మరకలు ఉన్నాయి సార్. రూమ్ మొత్తం రక్తపు మరకలు. ఎస్ సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సార్, ఇక్కడ చాలా మరకలు ఉన్నాయి సార్. అదే ఏసీపీ ఇంటికి రూమ్లో ఉన్నాడా? నో సార్, ఇక్కడ రూమ్ మొత్తం అదోలాగుంది సార్. అది కాకుండా రూమ్లో ఎవరు లేరు సార్. ఫోన్ చేస్తే అతను సమాధానం చెప్పట్లేదు సార్. మీరు మాకు సాయం చేయగలరా? సార్ బాత్రూంలో దొరికిన రక్తపు శాంపిల్స్ని కాస్త పంపిస్తారా? మేము ఏసీపీ సార్ రక్తంతో దాన్ని మ్యాచ్ చేసి చూస్తాం. ఎస్ సార్, ఆఫ్ కోర్స్ సార్. బాయ్ క్రిస్టోఫ్. షూర్ సార్. సార్ ప్లీజ్, మనం ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళే తీరాలి. ఛాన్స్ దొరికితే స్విట్జర్లాండ్ వెళ్ళాలి. ఇక్కడెవరు పని చేస్తారు? కంటైనర్ యార్డ్లో బాడీ దొరికిందిగా, అది ఎవరు సాల్వ్ చేస్తారు? సార్ మేమే చేస్తాం సార్. 24 hours. సార్ మీరేంటి సార్ 24 గంటలు పట్టుకున్నారు? ఊరికే 24 గంటలు అంటే 24 గంటలు మాత్రమే. 24 గంటలు. సార్ ఇంతకు ముందు కూడా మేము కేసులను సాల్వ్ చేశాం. కొన్ని 24 గంటలు అవుతాయి, కొన్ని ఒక వారం కూడా అవుతుంది. ఒక వారానంతా ఒప్పుకోలేను. 24 గంటలు మాత్రమే. యు మీన్ 24 గంటలు? అవును, 24 గంటలు. అమ్మా అమ్మా అమ్మా, అక్క రూమ్లో లేదమ్మా. ఏంటి? అవునమ్మా, అక్క కిటికీ దగ్గర ఒక తాడు వేలాడుతుంది. అక్క పారిపోయిందనుకుంటా. ఏంటి పారిపోయిందా? తనకు నచ్చినట్టుగానే కదా పెళ్లి చేశాం, మరి అలాంటప్పుడు? ఒరి దేవుడా, ఏంటి అమ్మ ఇలా చేసింది? ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళకి మనం ఏం చెప్పాలి? అమ్మా మీరు ఏడవద్దు, నేను ముకుందకి కాల్ చేస్తాను, తనకి తెలిసి ఉంటుందేమో. అంకుల్, రితిక్కి ఫోన్ వెళ్ళట్లేదు. ముకుంద్ ఫోన్ వెళ్ళట్లేదు. మీరు తన ఫ్రెండే కదా, తను ఎక్కడికి వెళ్ళుంటుందని మీకు తెలీదా ఏంటి? లేదంటీ. ముకుంద్ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు మాత్రం అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళిందనే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకో తెలియదు. నాకేంటో అంత తప్పుగా అనిపిస్తుంది. మనం వెంటనే సిఐడి వాళ్ళని పిలుద్దాం. మీరు త్వరగా సిఐడికి ఫోన్ చేయండి. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, మేము వచ్చేసాము. బంగారం, నువ్వెక్కడికి వెళ్ళావు? కిటికీ నుంచి ఎవరైనా దూకి వెళ్ళిపోతారా? అమ్మా, నేను మీ దగ్గర చెప్పుంటే మీరు పంపించి ఉండేవారు కాదు. మీ అమ్మతో చెప్పవా? విన్నావా? అమ్మ దగ్గర చెప్పదా? నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీకేమైంది నాన్న? ఆంటీ, నేను మీకు మొత్తం కథ చెప్తాను, కానీ ప్లీజ్ ఇప్పుడు వద్దు, ఫంక్షన్ జరగని ప్లీజ్. ఓర్ని అమ్మ, ఏంటిది? ఇంతకీ డ్రోన్ ఎక్కడి నుండి వస్తుంది? నా యొక్క ఇంటి లోపల బలూనా? వదిలిపెట్టనని చెప్పా.
ఇంటి లోపల గన్ షూట్ చేయకూడదు. తిరిగి నాకే తగిలిందనుకో, ఎక్కడికి వెళ్తాను? డ్రోన్లో బలూన్ కట్టుంది. అరే ఆగు! అయ్యో ఆగు! హే ఆగు! ఏ ఆగుమనేనా? ఆగు! ఏ ఆగు! వెళ్ళిపోయింది. ఇంతకీ డ్రోన్ని పంపించింది ఎవరు? అలాగే బలూన్. సార్, ఈ విధంగా కట్టేసి హత్య చేశారే, మీకు ఎవరి మీదైనా సందేహం ఉందా? ఇంతకుముందు ఎవరితోనైనా ఇతనికి విరోధం ఉందా? సార్, మా కొడుకు ఎవరితోనూ పాత కక్షలు లేవు. రీసెంట్గానే ఇండియాకు వచ్చాడు. అలాంటి వాడిని ఎందుకు చంపాలని చూస్తున్నారు? పైగా ఇంత దారుణంగా సార్. అర్జున్ గారు, మీ అబ్బాయితో పాటు ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది. అమ్మాయా? మీ అమ్మాయి కాల్ రికార్డ్స్ చెక్ చేశాం. చివరిగా తను ఒక అమ్మాయితో కాల్ చేసి మాట్లాడింది. ఆ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడే ఆ అమ్మాయి మీ అబ్బాయితో పాటే ఉందని, అది కూడా ఇక్కడ ఉందని తెలిసింది. ఎవరు సార్ అమ్మాయి? ఆ అమ్మాయి పేరు రిధి, తెలుసా మీకు? లేదు సార్, ఆ పేరు గల అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. సార్, మీకేమనిపిస్తుంది? తను చంపుంటుందా? ఏమీ చెప్పలేం. మనం వెంటనే వెళ్ళి ఆ రిధిని మీట్ అవ్వాలి. తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. తనకి హత్యకి సంబంధం ఏంటో తెలుసుకోవాలి. అభిజిత్, దయా ఇద్దరు కమాండర్స్ గురించి తెలిసింది. వాళ్లకు ఆహారం పెట్టే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఏసీపీ సార్ మిస్ అవ్వడానికి కారణం వీళ్లే అయితే స్ట్రెచ్చర్లోనే పంపిస్తాను. ఇద్దరు కమాండర్స్ని వదలకో. దయా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. వాళ్ళు వస్తూ అతను ఎక్కడున్నాడు? డూప్లికేట్ సర్టిఫికేట్ చేసిస్తా అని చెప్పారు కదా, కానీ ఇక్కడ ఎవరు లేరు కదయ్యా. కొంచెం ఆగండి అయినా, లేకపోతే ఇంకెవరికైనా పని ఇచ్చి చేపించుకో. అసలు చెప్పాలంటే మీ వల్లే ఆ సిఐడి వాళ్ళు నన్ను పట్టుకొని దొబ్బుతున్నారు. ఇంకోవైపు మీ పని పూర్తి చేయాలి, లేకపోతే నా తలనే పగిలిపోతుంది. ఏంటయ్యా నువ్వు? ఎందుకు ఇలా చిరాగ్గా ఉన్నావు? త్వరగా మీట్ చేయాలయ్యా. బాస్ వచ్చేసారు. సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్, కటోరీకి ఎందుకురా సాయం చేస్తున్నారు? వాళ్ళు మా పిల్లల్ని కిడ్నాప్ చేశారు. దానికి బదులుగా కటోరీకి మేము గన్ ఇవ్వాల్సి వచ్చింది. సార్, నా షూలో చిన్న గన్నుని దాచిపెట్టాను. నేను నా షూని వాడి షూతో మార్చి పెట్టేశాను. మరి కటోరీ సూసైడ్ చేయడానికి యూజ్ చేసింది నీ గన్నేనా? రారా. రేయ్, తుపాకీతో షూట్ చేసే ముందు లాక్ని ఓపెన్ చేయరా. దాన్ని దగ్గర కింద పడేసావు. సార్, సార్ నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. నాకు అసలు ఏం తెలియదు సార్. అబద్ధం చెప్తున్నావా? లేదు సార్. కటోరీ డమ్టా జైల్లో ఉన్నాడు. అప్పుడు ఎలా మీ అబ్బాయిని కిడ్నాప్ చేయగలడో చెప్పు. వాడు చేయలేదు సార్, వాడు మనుషులు చేశారు సార్. ఎవరు?
హర్పీస్ డొంగారా. ఏంట్రా వాగుతూ ఉన్నారు? వీడేనాది? సార్ వీడే సార్, వీడే నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు సార్. గన్ను సప్లై చేయమని చెప్పింది వీడే సార్. ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరంతా ఎవరు? మేము సిఐడి ఆఫీసర్స్. మేము రిధిని వచ్చి ఎంక్వైరీ చేయాలి. మేము రిధిని ఒక మర్డర్ విషయంగా ఎంక్వైరీ చేయాలి. మర్డరా? రవిని నాకు కాల్ చేశాడు. అంతేకాకుండా బెదిరించాడు. అంతేకాకుండా ముకుందని హత్య చేస్తానని చెప్పాడు. ముకుంద్! ముకుంద్! రిధి! ముకుంద్! 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 వెల్కమ్ రితి, వెల్కమ్ వెల్కమ్. ఒక విధంగా నీ ప్రేమ ఇక్కడ దాకా పిలుచుకొని వచ్చింది. రా, అక్కడ చూడు ఎంత పెద్ద గిఫ్ట్ ఉంది. రిధి, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎందుకని నా దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏంటని నీకు తెలుసు కదా. నేను నీకు సొంతం కాను. సరే సరే ఓకే, వీడిని చంపేస్తాను అంతే. లేదు లేదు చెప్పు. లేదు, వద్దు. నేను ప్రేమిస్తున్నాను, ప్లీజ్. అయితే నేను కూడా నిన్ను చాలా ప్రేమించాను. వీడి చెప్పేది అస్సలు వినకు రిధి. నీకు తెలుసా, నీ కోసం నేను హత్య చేశాను. ఏంటి? హత్యనా? అవును, హత్య. నీకోసం. వీడు నీకోసం హత్య చేస్తాడా? అయినా నేను చేశాను, ఎందుకంటే నేను నిజంగానే ప్రేమించాను. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వేంటంటే ఈ గాడిదని పెళ్లి చేసుకోవాలంటున్నావు. ఏంటిది? వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్. వాడిని వదిలిపెట్టు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. వద్దు రిధి, ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకోకు ప్లీజ్. నీ ప్రాణాల్ని అప్పగించడానికి నాకు మనసు రావటం లేదు. ఐఎమ్ సారీ. షీజ్ మై. తర్వాత నేను ఆ తర్వాత ముకుందుని విడిపించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే మీకు వీళ్ళ పేరెంట్స్కి అందరికీ నిజం చెప్దామనుకున్నాను. మరి వాణ్ణి బలూన్స్ కట్టింది ఎవరు? సార్ అదంతా మాకు తెలీదు. మేము అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాము. అంటే దీని అర్థం మూడో వ్యక్తి ఎవరు అక్కడ ఉన్నారు సార్. వాళ్లే చేసుండాలి. అవును, దానికి అవకాశం ఉంది. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు. రవి ముకుందుని చంపుతానని బెదిరించాడు, కానీ రవినే ఎవరో చంపేశారు. ఏమిటో సౌండ్? తప్పుకోండి తప్పుకోండి, కాస్త తప్పుకోండి. మమ్మీ, ఏమైంది? ఇలా చూడు, హంతకుండా అడ్డుకోవాలంటే ఇక్కడ ఏం జరిగిందో మాతో క్లియర్గా చెప్పు. సార్, అమ్మ అలా తుమ్ముతూనే ఉన్నారు. ఏదో అలర్జీ అని అనుకున్నాను. అందుకనే ఆవిడ్ని నా రూమ్కి తీసుకొచ్చాను. అమ్మా 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 అమ్మా. సార్, రవి కూడా నవ్వుతూనే చనిపోయాడు. అలాగైతే హంతకులు ఒక్కరే అన్నమాట. 2 హత్యలు ఒకేలా చేశారు. ఇద్దరూ నవ్వుతూ చనిపోయారు. హంతకుడు ఎలా చంపుతున్నాడో ఒకసారి తెలుసుకుంటే చాలు. వాడి చావు మన చేతిలోనే ఉంటుంది. హెమరేజేగా ఇది? అవును దయ్యా, ఇద్దరి మరణము బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల జరిగింది. బ్రెయిన్లో ఉన్న నరం తెగిపోయింది. బ్రెయిన్ మొత్తంగా రక్తం పాకి ఉంది. రక్తం ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు పని అయిపోయింది. ఇద్దరు చనిపోయారు. ఒక్క రోజులోనే ఇద్దరి మెదడులో నరాలు తెగిపోయాయి. అందుకే వాళ్ళిద్దరి కళ్ళల్లోంచి రక్తం కారిందా?
ఒకటి మెదడులో లేకపోతే ఏదైనా మందిచ్చి ఉండాలి. అందువల్లే నరం పేలిపోయింది. నిఖిల్, ఎందుకు అప్పుడప్పుడు టైం చూస్తున్నావు? నీకేంటి ప్రాబ్లం? నేనేమైనా ఎగ్జామ్ రాస్తున్నానా ఏంటి? సరైన టైంలో పేపర్ ఇవ్వకపోతే మార్క్స్ కట్ చేసేస్తావా? లేదు సార్, అలాంటి ఏం లేదు. చిత్రౌలి సార్ నంబర్ కట్ చేస్తారు. ఏంటయ్యా? చిత్రౌలి సార్ కంటి లోపలే గడియారం పెట్టుకున్నారు. అరే చిత్రౌలి ఏం చేయగలడు? నేను చూస్తాను వాడిని. నేను ఎవరో నా ఇంట్లో బలూన్ని పంపించారు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉందని వాడికి తెలుసుంటుంది. సలోంకి లేదు సార్, నేను ఏమంటున్నానంటే అది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మనసు చిన్నపిల్లలా ఉంటుందని. అట్లా చెప్పు. నేనొచ్చి టీవీలో ఒకటి చెప్తూ ఉన్నాడు, దాన్ని నేను బాగా గమనిస్తూ ఉన్నా. అదేంటంటే ఒంటిని ఫిట్గా పెట్టుకోవాలంటే మీరు ఒక్క కాలుతో నుంచోవాలి. అప్పుడే శరీరాన్ని బాగా ఫిట్గా ఉంచుకోగలుగుతా ఉంటా. కరెక్టే సార్. కరెక్టే కదా? అయితే నువ్వు చేసి చూపించు. ఎంత ఫిట్గా ఉన్నావు చూడాలి. కమాన్, ఒక్క కాలుతో నుంచో. వావ్, ఫ్యాంటాస్టిక్. చూసారుగా, అందువల్లే ఒంటి చేత్తోనే తలుపుల్ని బద్దలు కొడుతున్నాడు. అందుకే ఫిట్గా ఉన్నాడు. పూర్వి, నిఖిల్ చూసావా? నేను ఫిట్నే సార్. నువ్వు చేసి చూపి. మీరు చేయండి. పర్లే చేయి. నేనొకటి అడుగుతా, ఒక్క కాలుతో నుంచుంటే దాని యొక్క లాభం ఏంటి? మీరు ఒక్క కాలుతో డాన్స్ వేసి చూడాలి. మీరు చేశారా? నేను ఒక్క కాలుతో నుంచుని ఇలా ఇలా ఈ విధంగా డాన్స్ వేసి చూశాను. అప్పుడు డ్రోన్ నా చేతికే చిక్కలేదు. ఎవరో రిమోట్తో ఆపరేట్ చేశారు. అవును, ఎవడో ధైర్యంగా నా ఇంటి లోపల డ్రోన్ పంపించాడు. ఎవరై ఉంటారో? హర్పేస్ జుంగారా? అతడే. మన రూల్ తెలుసు కదా, 24 అవర్స్ 24 గంటలలోపు ఆ కేసుని సాల్వ్ చేయాలి. అర్థమవుతుందిగా? ఆల్రెడీ చెప్తున్నా, డూ ఆర్ డై. ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. రవి, ఆరాధన మేడం, వీళ్ళిద్దరూ ఏం తినడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది? అలాగే ఆ పదార్థాన్ని ఎవరు వాళ్ళకి ఇచ్చారు? ఒకే వస్తువు తినడం వల్ల ఇద్దరు చనిపోయారని మీరెలా చెప్పగలుగుతారు సార్? వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి తెలీదు. భోజనం కూడా అమ్మ ఏం తిన్నారో మేం కూడా అదే తిన్నాం, కానీ మాకేం కాలేదు. అవును సార్, మా ఇంటికి చాలా మంది రిలేటివ్స్ వచ్చారు, కానీ ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ అవ్వలేదే. సరే, ఆరాధన మేడం మందులు వేసుకుంటారా? అవును సార్, ఆమెకి బీపీ ఉండింది, అందుకని ఆమె మందు తీసుకుంటారు. ఆ మందులు ఎక్కడున్నాయి? ఇవి ఇక్కడ కూడా ఆ బెలూన్సే ఉన్నాయి. ఈ బెలూన్స్ ఎక్కడికి ఎలా వచ్చాయి? సార్, ఇది అమ్మ తీసుకొచ్చారు. తనొక్క ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట. ఎవరా ఫ్రెండ్? తెలీదు సార్. 2 ఏళ్ల ముందు రవి కూడా ఇలాంటి బలూన్ ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరో ఒక అమ్మాయి తన్ని లవ్ చేసింది. ఆ అమ్మాయికి బలూన్ అంటే చాలా ఇష్టం సార్. తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి చనిపోయింది. రవి ఎంతగానో బాధపడ్డాడు. తన్ని మర్చిపోవడం కోసం ఇండియా నుంచి బయటకు వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు సార్. ఆ ఇద్దరి మర్డర్స్ ఇంకా ఈ బలూన్స్, వీటికి ఏం కనెక్షన్ సార్? ఒకవేళ ఈ హంతకుడు ఆధారంగా ఈ బలూన్లు విడిచి వెళ్తున్నాడా, కవ్విస్తున్నాడా? సార్, డీసీపీ సార్కి కూడా ఇలాగే బెలూన్స్ పంపించారు. అందుకని తర్వాత టార్గెట్ ఆయనేనా? కాదు, అంతకుడికి అంత ధైర్యం రాదు. డీసీపీ చిత్రోలితో వాడు ఆడుకోడు. సార్, రవి అబ్రాడ్కి వెళ్లే ముందు ఒక అమ్మాయి చనిపోయింది. తన నెంబర్ రవి కాల్ రికార్డ్స్లో ఉంది. ఎవరా అమ్మాయి? సార్, తనే.
తిన పేరు యామిని. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రిద్ధి వాళ్ళ అమ్మ నాన్న అడాప్ట్ చేసుకున్నారు. ఏంటి? యామిని రిద్ధి చెల్లెలా? సార్ 2 ఏళ్ల ముందు కార్ యాక్సిడెంట్ లో తిన చనిపోయింది. తనకి హార్ట్ షేప్ బెలూన్స్ అంటే చాలా ఇష్టం. ఇదిగోరా, ఇప్పుడు కూడా బలూనా? ఈ కేసులో ఈ రెడ్ బలూన్ మమ్మల్ని ఊరికే వదలదు. సార్, ఒకవేళ రవి యామినిని లవ్ చేసుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ రవి గురించి ఎలా తెలియకుండా ఉనింది? అయ్యుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి రవి తెలుసుండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పొచ్చుగా. 2 ఏళ్ల క్రితం రవి గర్ల్ ఫ్రెండ్ యామిక చనిపోయింది. 2 ఏళ్ల తర్వాత రవి కూడా చంపబడుతున్నాడు. అలాగే ఇప్పుడు రిద్ధి అమ్మ. అంటే యామిని మరణానికి ఎవరో ఇక్కడ పగ తీర్చుకుంటున్నారు. అభిజిత్, దయా, డాక్టర్ గారు, ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రత్యుమన్ ఏమైంది? వాడు వెళ్ళిపోయాడు. ఏమంటున్నారు సార్? అవును, హోటల్లో రక్తం దొరికింది కదా, అది ప్రతిమంది. మ్యాచ్ అయిపోయింది. చెప్పాలంటే హోటల్ మొత్తం రక్త మరకలు ఉన్నాయి. ఇప్పుడు మనకి బాడీ దొరికితే బాగుంటుంది. సార్, మీరు బాగా చూసారా? తప్పుగా ఉంటే అవకాశం కూడా ఉంది. జరిగితే బాగుంటుంది. నా చేత్తో తప్పు జరిగితే బాగుండేది. 10 సార్లు చెక్ చేశాను నేను. 10 కాదు 100 సార్లు చెక్ చేశాను. మ్యాచ్ అయిందే. ఐఎమ్ సారీ. దిస్ ఈస్ ద ట్రూత్. సోలంకి సార్ చెప్పింది నమ్మొద్దు దయా. ఏసీపీ సార్కి ఏమీ అయ్యుండదు. ఏమీ అయ్యుండదు. ఒకవేళ సార్కి ఏమైనా అయిందంటే ఎవడు ఈ పని చేసినా, వాడు ఎక్కడ దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా వెతికి తీస్తాను. వాడి అంతు చూడకుండా వదలను. వాడికి నా చేతిలోనే చావు. నేనేమైనా పర్వాలేదు. వాణ్ణి నేను వదలను. ఏమైంది అభిజిత్? స్విట్జర్లాండ్లో ఏసీపీ సార్ రూమ్లో దొరికిన ఆ రక్తం, అది ఆ రక్తం ఏసీపీ సార్దే. ఏంటి? అవును సార్. అట్లంతే ప్రతిమని చనిపోయారా? అలాగే అనిపిస్తోంది సార్ నాకు. ఇంత దారుణమైన మనిషిని నా లైఫ్ లో నేను చూడలేదు సార్. ఒకరు చనిపోయింది విని ఇంత నవ్వుతున్నాడు. ఏడవాలనుకుంటున్నా ఏడవలేకపోతున్నా. ఏడవలేకపోతే ఏంటి? ఏంటి నవ్వు ఆపుకోలేకపోతున్నారా? ఓ మై గాడ్, ఇది సార్, డీసీపీ సార్. సార్, ఇదేంటంటే సార్, సార్ జాగ్రత్తగా ఉండాలి సార్. ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. రండి సార్, ప్లీజ్ సార్. హలో, నేను డీసీపీ సార్ని తీసుకుని హాస్పిటల్కి వస్తున్నాను. ఎమర్జెన్సీ ఇది. ఆయన చనిపోబోతున్నారు. ఈయన బ్రతకడం చాలా కష్టం. చెప్పండి సార్, ఏమైనా తెలిసిందా? దయా, వీళ్ళ మరణం
బలూన్ వల్లే జరిగింది. బలూన్లో ఒక రకమైన గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ విషంతో నిండింది. ఎవరైనా ఒకరు ఈ గ్యాస్ని స్మెల్ చేశారంటే వాళ్ళు ఊపిరి తీసుకోలేకుండా వాళ్ళ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ దెబ్బతింటాయి. దాంతో నవ్వేటప్పుడు బ్రెయిన్ నరం పేలిపోతుంది. అందువల్లే కంటి నుంచి రక్తం వచ్చింది. వీళ్ళందరూ చనిపోయారు. కానీ సార్, ఏ హంతకుడు రవి ఆరాధన చెప్పాడో డీసీపీ సార్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దానికి దీనికి సంబంధం ఏంటి? కానీ డీసీపీ చిత్రోలే ఆయన నిజాయితీపరుడేం కాదు. ఎక్కడెక్కడో ఆయనకి సంబంధాలున్నాయి. వీటికి సమాధానాలు డీసీపీయే చెప్పాలి. నా సూట్ ఎక్కడుంది? ఎక్కడుంది? నేను హాస్పిటల్ డ్రెస్ ని వేసుకోను. ఎక్కడుంది నా సూటు? వెళ్ళి తీసుకురండి. సూట్ అడుగుతున్నారు, ఎవరైనా సూట్ ఎత్తేయండి. హే అభిజిత్, దయా, మంచిదైంది వచ్చేశారు. అరే ఏంటిది? ఏదో నాకు తగిలించి పెట్టారు. ఇందులో డీసీపీ యొక్క పొగని చూపించలేకపోతున్నా. నాకు సూట్ కావాలి, సూట్. దానికి తోడి హాస్పిటల్లో ఉంటే నాకు నచ్చనే లేదు. ఏంటి సార్? సార్, మీరు హాస్పిటల్లో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇక్కడ పడుకుంటూ ఉండనా? డీసీపీ పడుకుంటే మంచిగా ఉంటుంది. నాకు పని చేయాలబ్బా, పని చేయాలి. సూట్, ఇంతకీ నా సూట్ ఎక్కడుంది? సార్, ఈ అమ్మాయి మీకు తెలుసా? దీనా? సార్, అన్ని హత్యలు ఈ అమ్మాయి వల్లే జరుగుతున్నాయి సార్. అదే, మిమ్మల్ని చంపడం కోసం ఇంటికి బెలూన్స్ వచ్చాయి కదా, అవి ఈ అమ్మాయి వల్లే వచ్చాయి. తను తెలుసా? సార్, ఇదొక మర్డర్ కేస్. మీరు ఇక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఈ అమ్మాయి మీకు తెలుసో లేదో చెప్పాలి. తన పేరు యామిని. ఏంటిదయ్యా, డీసీపీ సార్ ఎలా ఉన్నా గాని ఆయన ఆ విషయాన్ని మన దగ్గర దాచరు, అవును కదా సార్? ఈయనకి తెలిస్తే చెప్పొచ్చు కదా. తను ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఏంటి? ఫోన్ చేసిందా? ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం నా దగ్గర సహాయం కోరింది. నేను సరే ఓకే ఆఫీస్కి రమ్మన్నా. తనకి మీరు హెల్ప్ చేశారా? లేదు, తను రానిలేదు. ఆ తర్వాత రోజు మరుసటి రోజు వచ్చిందా? లేదు, మరుసటి రోజు యాక్సిడెంట్లో చనిపోయిందని నేనొక పేపర్లో చదివాను. ఒక అమ్మాయి మీ దగ్గరకు సహాయం కోసం వస్తుంది, ఆ తర్వాత తను యాక్సిడెంట్లో చనిపోతుంది. ఇది విచిత్రంగా అనిపించలేదా? అందువల్ల నేను ఈ రోజుకి బాధపడుతున్నా. నా వల్ల తన్ని కాపాడలేకపోయా. సార్, నాకు తెలిసి అమ్మాయి ప్రాణాన్ని మీరు కాపాడకుండా వదలడం వల్లే ఎవరో మిమ్మల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే చంపడానికి ప్రయత్నించారు. నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? అరే, నా తోల్ని కూడా లాగలేరాళ్ళు. ఏనుగులాంటి తోలని మీరందరూ అంటుంటారు కదా. నన్నొచ్చి చంపేస్తారా? నేను అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాను. డైరెక్ట్గా కింద దాక్కుని ఏం జరుగుతుందో చూస్తా. నేను దొరకనే లేదంటే నన్నెట్లా చంపుతారు? సార్, ఏమైంది? ఎందుకు డీసీపీ సార్ పారిపోతున్నారు? ఆయన త్వరగా అండర్ గ్రౌండ్కి వెళ్ళాలట. సరే, యామిని 2 ఏళ్ల క్రితం ఎవరెవరితో మాట్లాడిందో ఆ నంబర్స్ మొత్తం దొరికాయా? సార్, అన్ని నంబర్లు దొరికాయి. అందులో ఒక నంబర్తో డైలీ యామిని మాట్లాడుతూ ఉండేది. గ్రేట్, పని పూర్తయింది. ఎవరి నంబరు? ఎవరది? సార్, అదొక మేల్ కాదు, అమ్మాయి. అమ్మాయా? అవును సార్, ఆ అమ్మాయి యామిని సార్. ఏంటి? యామినితోనే మాట్లాడుతుందా? సార్, 2 నంబర్లు యామినివే. తను చనిపోయిన తర్వాత ఒక నంబర్ మాత్రం ఆఫ్ అయిపోయింది. ఇంకో నంబర్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఓ, అయితే ఇది ఇంకో నెంబరే. వాడే చంపాడు. ఈ తర్వాత నంబర్ ఎక్కడికి వెళ్ళి నిలబడుతుందో దాన్నే మనం గమనించాలి. ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది, అక్కడే రైడ్ చేయాలి. ఇదే అది, యామిని మొబైల్ సిగ్నల్ లాగిన స్థలము. వీడెవడో గాని
యామినికి గొప్ప అభిమానం ఉంటాడు. చనిపోయి 2 ఏళ్లైనా ఫొటోస్ని భద్రపరిచి ఉంచారు. ఓ, వీరేనా అన్నిటి వెనక ఉన్నది? గొప్పవాడే, మనతోనే ఉండేవాడు, కానీ మనకు అనుమానం రాలేదు. ఎవరది? ఎవరు? అడుగుతున్నాను కదా, తలుపు తీయండి. ఎవరది? ఎక్కడి దాకా పారిపోతావా? మొత్తం అంతా కక్కాయి, అప్పుడే నీకు మందిచ్చి ఈ బలూన్స్ నుంచి నిన్ను కాపాడతాం. రవి, ఆరాధన ఇద్దరినెందుకు నువ్వు హత్య చేశావు? సార్, నేను యామినిని ప్రేమిస్తున్నాను సార్. నేను యామిని బాయ్ ఫ్రెండ్ని సార్. సార్, ఆ రవి గాడు యామినికి చాలా ఇబ్బంది పెట్టాడు సార్. తను చాలా భయంలో ఉంది. అందరూ కలిసే వాడిని చంపేశారు సార్. సార్, తను ఒకరోజు నాకు ఫోన్ చేసింది. అవును ముకుంద్, నేనిప్పుడు డీసీపీ సార్ని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి, నువ్వు ఇంకా అతన్ని కలవలేదా? లేదు, ఇంకా కలవలేదు, కానీ అతనితో ఫోన్లో మాట్లాడాను. అతను మాటిచ్చాడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని, రవికి ఎదురుగా యాక్షన్ తీస్తాడంట. కానీ ఎలాగైనా అతన్ని కలవాలని చెప్పాడు. ప్రాపర్గా కంప్లైంట్ కూడా ఇవ్వాలని చెప్పాడు. చిన్నానా, పిన్ని, రవి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నా? ఆ రోజు నేను ఫోన్ కాల్లోనే ఉన్నాను. వాళ్ళు మాట్లాడింది అంతా విన్నాను సార్. ఇదే నిజం, నేను మొత్తం చెప్పేశాను సార్. మరణాన్ని చూసిన వెంటనే నీకు భయంగా ఉందా? నిజం తీయాల్సి వచ్చింది, తీసేశాం. ఈ బలూన్లో గ్యాస్ లాంటిదేమీ లేదు, ఊరికే దగ్గు తుమ్మే పౌడర్ని కలిపాం. పరిగెడితే ఆయాసం వస్తుంది. సార్, వాళ్ళు ఫోన్లో మాట్లాడిన మొత్తం విషయం నేను విన్నాను. వీళ్ళందరూ నా యామినిని టార్చర్ చేసి చంపారు సార్. ఎందుకంటే తను రవిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. సార్, మేము తన్ని చంపాలనుకోలేదు, కేవలం భయపట్టాలనే అనుకున్నాం. అప్పుడే రవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ రవి కంట్రోల్ తప్పాడు సార్, కోపంలో తన్ని కొట్టాడు. నువ్వెందుకు యామినిని రవికి పెళ్లి చేయించాలనుకున్నావు? అది బలవంతంగా. ఎందుకంటే సార్, నా బ్రదర్ మొత్తం ఆస్తిని యామిని పేరు మీదే రాశాడు. కానీ నేను తన బ్రదర్ని. నాకు తప్ప ఆ డబ్బు ఎవరికి అవసరం ఉంటుంది సార్? అమ్మాయి కంటే నీకు ఆస్తే ముఖ్యం కదా. డబ్బు కోసం మీ అమ్మాయిని నువ్వు ఉపయోగించావు. అదే పనే ముకుంద్ కూడా చేశాడు. ఏంటి? అందుకే నువ్వు రవి సపోర్ట్ వెతికావు. రవి యామినిని పెళ్లి చేసుకుంటే వెంటనే ఆస్తి నీ చేతికి వచ్చేస్తుంది. కానీ రవి దీనికి ఎలా ఒప్పుకున్నాడు? వాడికి అత్యాసేంటి? వీళ్ళకి ముందు నుంచే తెలుసు రవి రిద్ధిని ప్రేమిస్తున్నాడని. ప్రాపర్టీ గురించి ఆశ చూపించి రవిని రిద్ధికి పెళ్లి చేపిస్తామని మాట ఇచ్చారు. ఏంటి? సారీ, కానీ నేనేం చేస్తాను? వీళ్ళు నా ప్రేమని చంపారు. రివెంజ్ తీసుకోవడానికి ఇది ఒక్కటే దారి అనిపించింది. రవి తిరిగి రావడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వాడు తిరిగి వచ్చాడో అప్పుడే నా ప్లాన్ని మొదలుపెట్టాను. కానీ రవి నువ్వెలా బలూన్లో పెట్టి కట్టావు? నువ్వు రిద్దిక్తో బయలుదేరావుగా. నేను నా వాలెట్ని మర్చిపోయానని చెప్పి వచ్చాను. ఆ రీజన్తో వచ్చి కంటైనర్ వైపు మళ్ళీ పరిగెత్తాను.
కానీ డీసీపీ చిత్రోలే, నువ్వు ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశావు? ఆ డీసీపీ యామినికి హెల్ప్ చేయడు అనిపించింది. ఒకవేళ అతను కూడా ఈ ప్లాన్లో ఉన్నాడేమో అని అనుమానించాను. లేదు, ఆయనకి దీంతో సంబంధం లేదు. చెప్పాలంటే ఆయన యామినికి హెల్ప్ చేయాలనుకున్నారు. పగ తీర్చుకునే ఆలోచన నిన్ను మూర్ఖుని చేసింది. ఇప్పుడు నీ దగ్గర మిగిలిందేదీ లేదు. 2 వ్యక్తులను హత్య చేశావు. ఇకపై జీవితాంతం జైల్లోనే ఉండు. 2 తీసుకెళ్ళండి. సార్, ఈ కేసుని మనం టైంకి పూర్తి చేశాం. కానీ ఇప్పటివరకు ఏసీపీ సార్కి ఏవైందో మనకి తెలియలేదు. ఆయన ఒకవేళ సార్ ఇది కటోరి యొక్క షూ. ఇదే కమ్మేడర్తో మార్చేసింది. ఇందులో ఏం దాచిపెట్టిందో చూడండి సార్. పెన్ డ్రైవా? హలో, జైల్లోనే తీశాడు? చనిపోవడానికి ముందా? మీరు ఈ వీడియోని చూసే లోపల నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటా. నా వ్యక్తి మూల్యంగా మీకు ఈ విషయాన్ని పంపించాను. అరే అవును, ఆ తర్వాత మేము ఒంటరిగా వెళ్ళలేదు. నాకు తోడుగా ఇంకొక ముఖ్యమైన చుట్టాల్ని తీసుకెళ్తున్నాను. ఎవరని మీకు తెలుసా? మీ యొక్క లీడర్.